వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. ఇప్పటివరకు మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఆంధ్ర యూనివర్సిటీ ఎంసీఏ క్వశ్చన్స్ ఉట్టి మా ఛానల్‌లో మాత్రమే మీకు అవైలబుల్‌గా ఉంటది. సో, ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎంసీఏ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. సో, ఇది వచ్చేసరికి రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ వాళ్ళకి ఇద్దరికీ కలిపే చెప్తున్నాను. సో, డిస్టెన్స్ వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు కాబట్టి సో, వాళ్ళ కోసం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. సో, ఏఐ సబ్జెక్ట్స్ వచ్చేసరికి కొంచెం కష్టంగానే ఉంటాయి మీకు. నంబర్ ఆఫ్ టాపిక్స్ అనేది ఎక్కువుంటది. లాస్ట్ 2026లో రెగ్యులర్ పేపర్ వచ్చేసరికి చాలా డెడ్ ఈజీగా ఇవ్వడం జరిగింది. అండ్ డిస్టెన్స్ పేపర్ వచ్చేసరికి బాగా టఫ్‌గా ఇవ్వడం జరిగింది. సో, అలాగా టఫ్‌గా ఇస్తాడు, ఈజీగా కూడా ఇస్తాడు. సో, ఇలాంటి నోట్స్ అనేది మనకి చాలా వరకు కాలేజ్‌లో ప్రొవైడ్ చేసే నోట్స్ వచ్చేసరికి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో, మీకు గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నోట్స్ కావాలంటే రూ. 79కి సెపరేట్‌గా అయితే అవైలబుల్‌గా అయితే ఉంటది. ప్రతి ఒక్క టాపిక్ క్లియర్‌గా ఉంటాయి. చాలా ఈజీగా ఉంటది, సింపుల్‌గా ఉంటది. మాకు రివ్యూస్ కూడా చాలా మంది పాస్ అయ్యారు. మీ వల్లే పాస్ అయ్యాము కాలేజ్ నోట్స్ కన్నా. మీ నోట్సే చాలా ఈజీగా ఉందని ఫస్ట్ సెమ్ నుంచి ఫోర్త్ సెమ్ దాకా నా దగ్గరే తీసుకున్నారు మీ ప్రీవియస్ బ్యాచ్. సో, మీకు అన్ని 4 సబ్జెక్ట్స్ యొక్క నోట్స్ వచ్చేసరికి రూ. 249కి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క నోట్స్ కలుపుతుంటే మీకు రేట్ 300 పైన వెళ్ళిపోతది కాబట్టి సో, దేర్ ఇస్ ఎన్ డిస్కౌంట్ ఫర్ ఆల్ 4 సబ్జెక్ట్స్. మా దగ్గర ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మా దగ్గర ఎంబెడెడ్ సిస్టమ్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. అది కూడా సెపరేట్‌గా రూ. 65కి అయితే అవైలబుల్‌గా ఉంది. సో, ఎవరికైతే కావాలో నా వాట్సాప్ వచ్చేసరికి కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్‌లోనే మాత్రమే మీరు కాంటాక్ట్ అండి. నార్మల్ కాల్స్ చేస్తే నాకైతే రాదు. సిమ్ అనేది ఇంకో దగ్గర ఉంది. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్. సో, కొన్ని రివ్యూస్ కూడా ఉన్నాయి. చాలా మంది ఇది ఫేకా కాదా ఫేక్ అనుకుంటారు. నో, నో. 1 ఇయర్ నుంచి నేనైతే రన్ చేస్తున్నాను. చాలా వరకు బెస్ట్ రివ్యూస్ అయితే నాకైతే ఇవ్వడం జరిగింది. మీ ఎంసీఏ వాళ్ళ దగ్గర నుంచే. సో, మా దగ్గర అయితే నోట్స్ కావాలంటే మీరు యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ అస్. సో, ఇదొచ్చేసరికి 2026 డిస్టెన్స్ పేపర్ అయితే ఇలాగైతే ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ పేపర్. సో, మీ డిస్టెన్స్ పేపర్ కొంచెం టఫ్‌గానే ఇవ్వడం జరిగింది. సో, డిస్టెన్స్ పేపర్ రెగ్యులర్ వోళ్ళు కూడా ఫాలో అవ్వాలి. రెగ్యులర్ పేపర్ డిస్టెన్స్ వోళ్ళు కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే యూనివర్సిటీ ఒకటే, సిలబస్ ఒకటే, పేపర్ కూడా ఒకటే కాబట్టి. సో, ఇది డిస్టెన్స్ పేపర్. ఇది 2026 క్వెషన్ పేపర్ రెగ్యులర్ వాళ్ళకి. మనం ఆగస్ట్‌లో జరిగే ఎగ్జామ్స్‌కి. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్టెన్స్ వాళ్ళకైతే ఫస్ట్ సెమ్‌లో ఉంటది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులర్ వాళ్ళకైతే సెకండ్ సెమ్‌లో ఉంటది. సో, సెకండ్ సెమ్ పేపర్ అది. ఇది డిస్టెన్స్ వాళ్ళకి ఫస్ట్ సెమ్‌లో ఉంటది. సో, డిస్టెన్స్ వాళ్ళకి చిన్న సిలబస్ అనేది చేంజ్ అవుద్ది. ఆ నోట్స్ కావాలంటే, క్వెషన్స్ కావాలంటే నా వాట్సాప్‌లో వచ్చేసరికి మెసేజ్ చేయండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ యూనిట్ చూసుకుంటే ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. దీంట్లో నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేది ఉన్నాయి. ఈ యూనిట్ కూడా చాలా వరకు ఈజీ యూనిట్. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే 2 మార్క్స్ క్వెషన్ అప్లికేషన్ డొమైన్ ఆఫ్ ఏఐ. సెకండ్ క్వెషన్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి అనేది అడగడం జరుగుతుంది. ఏఐ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? అండ్ డిఫరెంట్ ఏఐ ప్రాబ్లమ్స్‌లో క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. చాలా ఇయర్స్ నుంచి. థర్డ్ వన్ టిక్ టాక్ టో ప్రాబ్లమ్ వచ్చేసరికి స్టేట్ బేస్ ట్రీలో కన్‌స్ట్రక్ట్ చేయమంటున్నారు ఆ ప్రాబ్లమ్. సో, ఇది కొంచెం లెంథీ క్వెషనే. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ఫోర్త్ వన్ చూసుకుంటే స్టేట్ స్పేస్ సెర్చ్ అంటే ఏంటి? ఫిఫ్త్ వన్ 2 మార్క్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏఐ. సిక్స్త్ వన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఏఐ టెక్నిక్స్. ఏఐ టెక్నిక్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. సెవెంత్ వన్ స్టేట్ స్పేస్ సెర్చ్ రిప్రజెంటేషన్ ఫర్ వాటర్ జగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంది. సో, నైన్త్ క్వెషన్ చూసుకుంటే ప్రొడక్షన్ సిస్టమ్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ అయితే నేను చెప్పాను యూనిట్ 1 నుంచి. సో, యూనిట్ 1లో ఈ క్వెషన్స్ అనేది చదువుకోండి. సింపుల్ గానే ఉంటది యూనిట్. మిగతా యూనిట్సే మీకు కష్టంగా ఉంటది. సో, సెకండ్ యూనిట్ చూసుకుంటే తక్కువ క్వెషన్స్ ఉన్న మంచి పడే క్వెషన్స్ అయితే ఉంటాయి ఈ యూనిట్‌లో. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఇల్లుస్ట్రేట్ హిల్ క్లైంబ్ ప్రాబ్లమ్ విత్ బ్లాక్స్ వరల్డ్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో డిస్క్రైబ్ ద లిమిటేషన్స్ ఆఫ్ హిల్ క్లైంబింగ్ అప్రోచ్. హిల్ క్లైంబింగ్ అప్రోచ్ గురించి బాగా వచ్చేసరికి చదవండి థియరీ టాపిక్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు నేర్చుకోండి విత్ బ్లాక్ వరల్డ్ ప్రాబ్లమ్ అనేది ఒక క్వెషన్ పేపర్‌లో ఇచ్చారు. సో, సెకండ్ క్వెషన్ చూసుకుంటే ఇల్లుస్ట్రేట్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గోరిథం విత్ ఎగ్జాంపుల్స్. సో, ఈ సెర్చింగ్ టెక్నిక్స్‌లో మీకు హ్యూరిస్టిక్ ఆల్గోరిథమ్స్, హిల్ క్లైంబింగ్ అప్రోచ్ ఇలాంటి ఆల్గోరిథమ్స్ అనేది ప్రిపేర్ అవుతారు. సో, ఈ ఆల్గోరిథమ్సే మీకు సెమ్‌లో అనేది పడతది. సో, ఇక్కడ మీకు బీఎఫ్ఎస్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్‌కి, బెస్ట్ ఫస్ట్ సెర్చ్‌కి కన్‌ఫ్యూజ్ అనేది అవ్వకండి. ఒకదానికొకటి రాసుకుంటే మొత్తం ఆన్సర్ అనేది పోతది. సో, చూసుకోండి. థర్డ్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసరికి క్రిప్ట్ అర్థమెటిక్. క్రిప్ట్ అర్థమెటిక్ కొన్ని సమ్స్ ఉంటాయి కదా! సీఆర్‌టీలో మనం చేస్తాం. అదే కన్‌స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్‌ని ఎలా ఏఐ ప్రాబ్లమ్‌లో యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాము. సో, అనేది ఇదొక లాజికల్ క్వెషన్ అనేది. ఇదొచ్చేసరికి లాజికల్ క్వెషన్. సెండ్ మోర్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ. నార్మల్‌గా చూసుకుంటే మన మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ చేసుకున్నోళ్ళకి ఇది కామనే. కానీ కన్‌స్ట్రెయింట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్‌ని యూజ్ చేసుకొని క్రిప్ట్ అర్థమెటిక్‌ని ఎలా సాల్వ్ చేస్తారు, ఆల్గోరిథమ్స్‌లో అనేది రాస్తారు. ఫోర్త్ వచ్చేసరికి హ్యూరిస్టిక్ సెర్చ్ టెక్నిక్స్. హ్యూరిస్టిక్ సెర్చ్ టెక్నిక్స్‌లో మీకు ఏ స్టార్ అండ్ ఏఓ ఆల్గోరిథమ్స్ అనేది ఉంటాయి. ఇది 2 సెపరేట్‌గా అనేది అడుగుతారు లాంగ్ ఆన్సర్స్‌లో. సో, 2 బాగా చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ సిక్స్త్ అండ్ సెవెంత్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గోరిథమ్స్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆల్గోరిథమ్స్. ప్రతి ఇయర్‌లో ఒకరిని స్వాప్ చేసి ఒకటి ఇస్తూనే ఉన్నారు లాస్ట్ 3 క్వెషన్స్‌లో. అండ్ లాస్ట్ క్వెషన్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ వచ్చేసరికి 26 ఏయూలో వచ్చేసరికి ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో 2 మార్క్స్ కూడా చూసుకుంటే హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇలాగ కొన్ని 5 క్వెషన్స్ ఉంటాయి. దీంట్లో మీన్ అండ్ అనాలిసిస్ అంటే ఇంపార్టెంట్ అండ్ సెకండ్ వన్ కూడా ఇంపార్టెంట్. యూనిట్ 3 మనం చూసుకుంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్. దీంట్లో కొన్ని తక్కువ క్వెషన్సే ఉన్నాయి. ఈజీగానే ఉంటది. దీంట్లో ఫస్ట్ 4 క్వెషన్స్ అండ్ లాస్ట్ క్వెషన్ ఇంపార్టెంట్. 5 క్వెషన్స్ అనేది నేనైతే ఇస్తాను. మీకు అది సజెస్ట్ చేస్తాను చదవడము.
ఏంటంటే ఇష్యూస్ ఫర్ నాలెడ్జ్ రీప్రజెంటేషన్ వెరీ ఈజీ, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ అప్రోచెస్ టు నాలెడ్జ్ రీప్రజెంటేషన్. థర్డ్ వన్ చూసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజరల్ వర్సెస్ డిక్లరేటివ్ నాలెడ్జ్ గురించి అయితే మీరు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్ ఆర్ రీజనింగ్. ఇది 2 మార్క్స్ లో అనేది లాస్ట్ టైం అడగడం జరిగింది కాబట్టి మీరు 2 మార్క్స్ కోసమే చదువుకోకండి, లాంగ్స్ లో కూడా ఇస్తారు టాపిక్స్. సిక్స్త్ వన్ లాస్ట్ ఇయర్ లాంగ్ లో వచ్చేసరికి ఇచ్చారు ఇష్యూస్ ఇన్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఫస్ట్ వన్ సిక్స్త్ వన్ ఒక ఎస్ఐ కింద ఇచ్చారు 7 మార్క్స్ 14, అండ్ ఫోర్త్ వన్ 2 మార్క్స్ కింద వచ్చారు. యూనిట్ 4 చూసుకుంటే సింబాలిక్ లాజిక్ లో వచ్చేసరికి మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు ఈ క్వశ్చన్స్ తో పాటు. సో ఆ ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకుందాం. సింబాలిక్ లాజిక్ అంటే ఏంటని చూసుకుంటారు బేసిక్. సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రపోర్షనల్ లాజిక్ వర్సెస్ అండ్ ప్రెడికేట్ లాజిక్ విత్ ఎగ్జాంపుల్స్ 2026 లో అనేది ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్ చూసుకుంటే యూనిఫికేషన్ అండ్ రిజల్యూషన్ 26 లో 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది యూనిఫికేషన్ అంటే ఏంటని. ఫోర్త్ వన్ న్యాచురల్ డిటెక్షన్. ఫిఫ్త్ వన్ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నార్మల్ ఫార్మ్స్ అండ్ ఇట్స్ టైప్స్ 2026 లో కూడా ఇవ్వడం జరిగింది. సిక్స్త్ వన్ ఇది కూడా ఇంపార్టెంట్, వాట్ ఆర్ రూల్స్, ఇట్స్ స్ట్రక్చర్స్ అండ్ ఇట్స్ టైప్. సెవెంత్ వన్ ఆల్సో ఇంపార్టెంట్, డిబిఎంఎస్ లో కూడా కొంచెం తగులుతుంది, వాట్ ఈస్ ఏ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ మీన్ అని అడుగుతారు. దీంట్లో వచ్చేసరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది అడుగుతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది అడుగుతారు. రీప్రజెంట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈదర్ ఇన్ ప్రపోర్షనల్ లాజిక్ లేదంటే ప్రెడికేట్ లో ఫామ్ లో వచ్చేసరికి అడుగుతారు. సో జాన్ స్టడీస్ ఆర్ మేరీ ప్లేస్, ఇది వచ్చేసరికి మనం ప్రపోర్షనల్ లాజిక్ లో కన్వర్ట్ చేసి రాయాలి. రిచ్ పీపుల్ హ్యావ్ ఫాస్ట్ కార్స్, దీన్ని మనం ప్రెడికేట్ ఫామ్ లో వచ్చేసరికి రాయాలి. ఇలాంటి కన్ఫ్యూజింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తారు. ఈజీయే, కొంచెం మర్చిపోతారు చాలా మంది. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఇది వచ్చారు 14 మార్క్స్ కి అయితే అడిగేశారు డిస్టెన్స్ పేపర్ లో అండ్ ప్రీవియస్ 24 పేపర్స్ లో ఏయూలో వచ్చేసరికి. దీన్ని చూసుకుంటే బై యూజింగ్ ది రిజల్యూషన్ ప్రిన్సిపల్ ప్రూవ్ దట్ వెదర్ మార్కస్ హేటెడ్ క్యాసర్ ఆర్ నాట్. దాన్ని మీకు ఎన్ని బిట్స్ ఇచ్చారు, 3 6 7 8 బిట్స్ అని ఇచ్చారు. దీన్ని మనం రిజల్యూషన్ ప్రిన్సిపల్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. సో ఈ ఒక సొల్యూషన్ కావాలంటే మా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది నోట్స్ లో, యూ కెన్ కాంటాక్ట్ అస్. ఫిఫ్త్ వన్ చూసుకుంటే స్ట్రక్చర్డ్ రీప్రజెంటేషన్స్ ఆఫ్ నాలెడ్జ్. దీంట్లో చూసుకుంటే సెమాటిక్ అండ్ పాషన్ సెమాటిక్ నెట్ విత్ అప్లికేషన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వచ్చేసరికి. సెకండ్ వన్ ఫ్రేమ్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ అంటే ఏంటి. థర్డ్ వన్ 2025 లో ఇచ్చారు రీప్రజెంటేషన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ సిడి ఫామ్. దీంట్లో ఏంటంటే విశ్వంత్ గివ్స్ విదుష ఏ బుక్, జతిన్ బ్యాగ్ మీటా ఫర్ పెన్సిల్స్, ఇది ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ మ్యాచింగ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో టైప్స్ వచ్చేసరికి 7 మార్క్స్ లో అడిగారు లాస్ట్ ఇయర్. మ్యాచింగ్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ అంటే ఏంటని చూసుకోండి. దాంట్లో వచ్చేసరికి 2026 లో ఫజీ మ్యాచింగ్ ఆల్గరిథమ్స్ అనేది అడగడం జరిగింది. సో యూనిట్ 6 చూసుకుంటే రీజనింగ్ అండర్ అన్సర్టనిటీ. దీంట్లో వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఏ క్వశ్చన్స్ ఇవ్వలేదు, కానీ క్వశ్చన్స్ అయితే బాగానే ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ ఈ యూనిట్ వెయిటేజ్ అనేది తీస్తారు ఫుల్ గా. సో ఈ ఇయర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. దీంట్లో కూడా హై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ మొనాటిక్ అండ్ నాన్ మొనాటిక్ రీజనింగ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే హౌ టు కన్స్ట్రక్ట్ బేసిన్ నెట్వర్క్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ బాగా చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాబిలిటీ అండ్ బేస్ థియరమ్, వెరీ ఇంపార్టెంట్. సిక్స్త్ వన్ కూడా డెమ్స్టర్ సేఫర్ థియరీ, ఇట్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెవెంత్ వన్ వాట్ ఈస్ ఫజీ లాజిక్ అండ్ ఫజీ సిస్టమ్. 8 యూనిట్స్ ఉండడం వల్ల సో లాంగ్ ఆన్సర్స్ లో ఏదో 1 or 2 యూనిట్స్ అనేది కట్ అనేది చేస్తారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి యూనిట్ 6 అనేది కట్ చేశారు. సో ఈ ఇయర్ వచ్చేసరికి పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి చదవండి. మీరు చదివిన ప్రతి యూనిట్ అనేది ఎగ్జామ్ లో వస్తుందా లేదా అనేది డౌట్, ఎందుకంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ ఉంది. పేపర్ సెట్టర్ కూడా ప్రతి టాపిక్ కవర్ చేయడం అనుకుంటాడు, కానీ ఏదో 1 యూనిట్ అయినా వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాగ పేపర్స్ అనేది ఇస్తారు. సో ఎక్స్పర్ట్ సిస్టమ్ చూసుకుంటే రూల్ బేస్డ్ సిస్టమ్ ఇంపార్టెంట్. ఎక్స్పర్ట్ సిస్టమ్ అంటే ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్ అంటే ఏంటి డిస్క్రైబ్ చేయమంటారు. థర్డ్ క్వశ్చన్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఒక టైప్స్, అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ లో లాస్ట్ ఇయర్ ఇచ్చారు, కానీ మీరు 7 మార్క్స్ లాంగ్ కే చదువుకోండి. ఫోర్త్ వన్ నాలెడ్జ్ అక్విజిషన్ అండ్ వాలిడేషన్ టెక్నిక్స్. ఫిఫ్త్ వన్ డిస్కస్ అబౌట్ బ్లాక్ బోర్డ్ ఆర్కిటెక్చర్, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఇచ్చారు, అన్ఇంపార్టెంట్ అనుకున్నాను కానీ ఇస్తాడు బ్లాక్ బోర్డ్ ఆర్కిటెక్చర్. సిక్స్త్ వన్ ఎక్స్పర్ట్ సిస్టమ్ షెల్స్. సెవెంత్ వన్ నాలెడ్జ్ బిల్డింగ్ సిస్టమ్ టూల్స్ లాంగ్స్ కి. సో ఇది యూనిట్ 8 చూసుకుంటే ఎన్ఎల్పి. దీంట్లో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటని దాని టాపిక్ గురించి ఎవాల్వ్ అనేది చేసిస్తాడు. ఎన్ఎల్పి అంటే ఏంటి, దాని గురించి టాపిక్స్ అనేది చూసుకుంటారు, వాళ్ళ యొక్క రోల్ ఏంటి, దాని యొక్క అప్రోచెస్ ఏంటి, ఎలా అప్లై చేస్తారు. సో అవి ఫస్ట్ 2 క్వశ్చన్స్. దాని తర్వాత ఇన్ని క్వశ్చన్స్ మీరు చదువుకుంటారంటే అది మీ మీద వదిలేస్తున్నాను. సెవెంత్ క్వశ్చన్ సెమాటిక్ అనాలిసిస్ అనేది చదువుకోండి. దాని తర్వాత మీకు టైం ఉంటే థర్డ్ క్వశ్చన్ ఏటీఎన్ ఆర్గ్యుమెంటెడ్ ట్రాన్సాక్షన్ నెట్వర్క్ గురించి చదువుకోండి మీకు టైం ఉంటే. దాని తర్వాత ఫోర్త్ క్వశ్చన్ కూడా యూ కెన్ కన్సిడర్ కాంపోనెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఎన్ఎల్పి. సో దీంట్లో హై వెయిటేజ్ 14 మార్క్స్ అయితే ఈ యూనిట్ లో అయితే ఇవ్వరు, ఓన్లీ 7 మార్క్స్ అలాగే ఇస్తారు. అది కూడా ఇస్తారు, లేదంటే లేదు. కట్ చేసే యూనిట్ లో ఇది ఇప్పుడు ముందు ఉంటుంది ఎన్ఎల్పి, కానీ ఒక క్వశ్చన్ అయితే పక్కాగా ఇస్తారు. సో ఇది నేను 8 యూనిట్స్ అయితే మీకు అయితే కవర్ అనేది చేస్తాను. సో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇన్ని క్వశ్చన్ కి నోట్స్ కి ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి. పేమెంట్ అయితే మీకు వెంటనే నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నా దగ్గర వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు తప్పకుండా సొల్యూషన్ అనేది పెడతాను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. 25th ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వండి.